మీరు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలో స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి, ఈ వీడియో మాత్రం మీకు. అసలు మేజర్ గా ఒక సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, ఒక డేటా సైన్స్ డెవలపర్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ మీకు రావాలి. ఒక ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ఈ స్కిల్స్ అనేది మీకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేనికైతే ఇప్పుడు మనం ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చి ఉండాలి. జావా అన్న లేకపోతే పైథాన్ అన్న, ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీ ఎండ్ గోల్ డేటా సైన్స్ అనుకోండి, పైథాన్ నేర్చుకోండి. అదే మీది డెవలప్మెంట్ సైడ్ అనుకోండి, అంటే వెబ్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ ఇట్లాంటివి అనుకోండి, జావా నేర్చుకోండి. ఈ రెండు మీకు సిమిలర్ గా మార్కెట్ లో సేమ్ గానే ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాడతాయి. బట్ ఇవైతే జావా ఆర్ పైథాన్ మీకు నచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ జావా ఆర్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్ అండ్ సింటాక్స్, అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంది, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తరోగా నేర్చుకోండి ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ ఉన్న ప్రోగ్రామింగ్ అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కంపల్సరీ మీరు చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత కూడా ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ కంపల్సరీ నేర్చుకొని దీన్ని ఏం చేయాలంటే, అంటే మీరు ఒక ఆ డేటా ఫ్లోని అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా చేయొచ్చు అన్న కాన్సెప్ట్స్ ని ఎక్కువ అర్థం చేసుకొని డేటా స్ట్రక్చర్స్ తరోగా నేర్చుకున్నారు అనుకోండి, మీకు పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి కూడా ఈ డేటా స్ట్రక్చర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ మీద కోర్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మన ప్లేలిస్ట్ ఉంది, మొత్తము ఫుల్ కోర్స్ ఉంది. మీకు ఇక్కడ పైన కూడా ట్యాగ్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా మీకు వస్తుంది. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను మీకు డిఎస్సి నేర్చుకోవాలనుకుంటే మాత్రం. అండ్ డిఎస్ఏ కూడా వచ్చింది మీకు, అటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది, నెక్స్ట్ డిఎస్ఏ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు గిట్ ఉంటుంది కదా, ఈ గిట్ నేర్చుకోవాలి. అంటే గిట్ బేసిక్స్ అనమాట. అంటే కొంచెం ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ ఎట్లా అప్లోడ్ చేస్తారు, అంటే కోడ్ ఎట్లా అప్లోడ్ చేస్తారు, ఎట్లా డిప్లాయ్ చేస్తారు, ఎలా తీసుకోవాలి కోడ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని గిట్ లో కంపల్సరీ మీరు గిట్ కొంచెం నాలెడ్జ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి గిట్ మీద. ఎందుకంటే మీరు ఒక బల్క్ ప్రాజెక్ట్ పనిచేసినప్పుడు మాత్రం గిట్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. గిట్ నేర్చుకొని పెట్టుకోండి. బేసిక్స్ ఆఫ్ గిట్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి, గిట్ కమాండ్స్ ఉంటాయి కదా, కమాండ్స్ అన్ని నేర్చుకొని పెట్టుకోండి. అండ్ ఫోర్త్, వెబ్ డెవలప్మెంట్. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ మీద, మీరు ఏదైనా కానీ ఫ్రంట్ ఎండ్ మీద నాలెడ్జ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటి మీద కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఒక డేటాబేస్ అంటే MySQL ఆర్ NoSQL లాంగ్వేజ్, ఈ రెండు ఉంటాయి కదా, MySQL మీద కంపల్సరీ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి ఎంటర్ అవ్వడానికి ఇంకా మీరు మంచి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు రెడీ అనమాట, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్. ఇవి లేకపోతే మాత్రం అసలు లిటరలీ మీకు ఎంత స్కిల్స్ ఉన్నా కూడా జాబ్ రావడం కష్టం. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ ఫ్రెండ్స్ తో ఇట్లా, అంటే ఏంటంటే ఇది ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయండి అంటే, మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు మాక్సిమం ఏదైనా మీకు నేర్చుకున్నారు అనుకోండి, అది మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా ఏంటంటే మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనము ఇప్పుడు మీకు దీంట్లో డేటాబేస్ నేర్చుకోవాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి, అండ్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. బట్ ఇదంతా నేర్చుకోవడానికి మీకు ఒక ఈజీ ఫార్మాట్ చెప్తాను. అంటే దీంట్లో ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏది సెకండ్ స్టార్ట్ చేయాలో మీకు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. నేను ఒక ఐడియాలజీ ఇస్తాను, ఏ సబ్జెక్ట్ మీద ఏది ఉంటుందో దీన్ని బట్టి మీరు ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు యూజ్ అవుతుంది. అంటే ఇది కొంచెం ఏంటంటే టైం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, టైం తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయితే ఈజీ ఉంటుంది, ఫస్ట్ ఈజీగా నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కొంచెం హార్డ్ ఉన్నా పర్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీకు చెప్తాను చూడండి. దీన్ని మనం 3 parts గా డివైడ్ చేసుకుందాం. ఒకటి డేటాబేస్, ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మన కోర్స్ వచ్చేసి, అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాలనుకునే దాన్ని 3 parts గా డివైడ్ చేద్దాం. ఫస్ట్, ఈ డేటాబేస్ నేర్చుకోవాలంటే మీకు ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ అవసరం లేదు. SQL మీరు డైరెక్ట్ ఫస్ట్ అయినా నేర్చుకోవచ్చు, సెకండ్ అయినా నేర్చుకోవచ్చు, థర్డ్ అయినా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. SQL ఏ దాని మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్ లో జావా, నేను జావా చెప్తున్నాను, పైథాన్ అయినా జావా అయినా ఇది నేర్చుకోవాలంటే కూడా మీకు SQL తో డిపెండెన్స్ అవసరం లేదు, ఫ్రంట్ ఎండ్ తో డిపెండ్ అవసరం లేదు. నేను చెప్పేది ఓన్లీ కోర్ జావా గురించి. కోర్ జావా మాత్రం ఆర్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ పైథాన్ గురించి మనం నేర్చుకునేటప్పుడు మీకు డేటాబేస్, SQL అవసరం లేదు. ఆర్ ఫ్రంట్ ఎండ్. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో మీరు నేర్చుకునేటప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 ఒకటేసారి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ నుంచి అనుకోండి, అసలు ఇంతవరకు సిస్టమ్ కొంచెం టచ్ ఉంది, ప్రోగ్రామింగ్ ఎక్కువ రాదనుకోండి, స్టార్ట్ విత్ HTML అండ్ CSS నుంచి స్టార్ట్ చేయండి.
ఇది స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ అంటే ఈజీ అవుతుంది అనమాట. మీకు అండర్స్టాండింగ్ కానీ ప్రోగ్రామింగ్ అంటే కూడా కొంచెం అలవాటు అవుతుంది. దానికోసం ఏంటంటే HTML CSS నేర్చుకోండి ఫస్ట్. దీన్ని యూజ్ చేసి ఏంటంటే ఒక వెబ్ పేజ్ చేయండి. అంటే ఒక బేసిక్ వెబ్సైట్ అనమాట. ఒక కస్టమర్ కి మీరు అడిగారు అనుకోండి, ఒక చిన్న స్కూల్ వచ్చింది, వాళ్ళకి ఒక బేసిక్ వెబ్సైట్ చేసేయడానికి ఒక బేసిక్ వెబ్ పేజ్ చేయండి. అది కూడా రెస్పాన్సివ్ తోటి చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ ఎలా నేర్చుకోండి, దీంట్లో మీకు ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి. జావా స్క్రిప్ట్ లో లూప్స్, కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు అదే జావాలో కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇది నేర్చుకున్నారు అనుకోండి, జావా ఇంకా ఈజీ అవుతుంది మీకు. అండ్ ఇవన్నీ మొత్తం బేసిక్స్ నేర్చుకొని దీంట్లో ప్రాజెక్ట్ వచ్చేసి ఏపీఐస్ తీసుకునే ప్రాజెక్ట్ చేయండి. అంటే ఒక ఏపీఐ తీసుకొని ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసే ప్రాజెక్ట్ చేయండి. ఏదైనా ప్రాజెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు దీంట్లో బూట్ స్ట్రాప్ అని ఉంటుంది. ఆ బూట్ స్ట్రాప్ కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ కోర్ జావా రండి. లేదా మీకు కొంచెం కష్టమైన ప్రాబ్లం లేదనుకుంటే, కొంచెం కోడింగ్ మీద నాలెడ్జ్ ఉందంటే ఫస్ట్ ఇది నేర్చుకొని తర్వాత ఇది నేర్చుకోండి. నెక్స్ట్ కోర్ జావాకి రండి. కోర్ జావాలో నేర్చుకున్న తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. అంటే మీకు ATM అని అట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు. మన కోర్ జావాలో మన యూట్యూబ్ ఛానల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ చూసుకోండి మీరు. ఓకేనా? ఆ ప్రాజెక్ట్స్ పైన లింక్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్స్ చూసుకోండి. ఓకే, కోర్ జావా నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ కంపల్సరీ కోర్ జావా అయిపోయిన తర్వాత ఎస్క్యూఎల్ కమాండ్ నేర్చుకోండి. ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఇవి ఫస్ట్ మీరు. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్స్ ఉంటాయి అడ్వాన్స్ జావా అని చెప్పి. అడ్వాన్స్ జావాకి వెళ్ళాలంటే మాత్రం ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు అడ్వాన్స్ జావాకి వెళ్ళగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ జావాకి వెళ్ళగలుగుతారు. అడ్వాన్స్ జావా నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ జావా కూడా వచ్చింది మీకు. అడ్వాన్స్ జావా నేర్చుకున్న తర్వాత ఒక అప్లికేషన్ చేయండి. అంటే టు డూ అప్లికేషన్ చేయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ యూజ్ చేసి. దీని తర్వాత దీనికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. అంటే ఏంటంటే అడ్వాన్స్ జావా, ఈ కోర్ జావా దీంతో యూజ్ చేసి ఏంటంటే ప్రాజెక్ట్ అనేది లేట్ అవుతుంది అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్స్ వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి కొన్ని మెథడ్స్, అవి ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. ఆ ఇన్బిల్ట్స్ వల్ల ఏంటంటే మనం కోడ్ ఫాస్ట్ గా రాయొచ్చు. అండ్ ప్రాజెక్ట్ కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. అండ్ కొంచెం చదవడానికి కూడా ఆర్గనైజ్గా ఉంటుంది అనమాట కోడ్. అందుకే స్ప్రింగ్ బూట్ అని ఉంటుంది. ఈ స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకోండి. మీకు దీని మీద కూడా ప్రాజెక్ట్స్ కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే, యూట్యూబ్ ఛానల్లో చూసి ప్రాజెక్ట్స్ అది కూడా నేర్చుకోండి. అండ్ ఇలా నేర్చుకున్నారు అనుకోండి, అండ్ ఇవన్నిటితో పాటు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటే అండ్ యాప్టిట్యూడ్ కూడా నేర్చుకున్నారు అనుకోండి, 100% జాబ్ వస్తుంది. ఇలా ట్రై చేయండి, మీకు 100% జాబ్ వస్తుంది. ఆల్ ద బెస్ట్.